అన్నమయ్య జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టకుండా హాస్టల్ వార్డెన్ హాస్టల్కు రాకుండా రమేష్ బాబు వార్డెన్ గారు కడపలో నివాసం ఉంటూ వార్డెన్కు కడపలో అందుబాటులో ఉన్న హాస్టల్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసి హాస్టల్లో మాత్రం వర్కర్ల చేత బయోమెట్రిక్ వేయిస్తున్నారు. వర్కర్లు ఏమో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కమాండ్ హాస్టల్స్ ఇద్దరు వార్డెన్లో ఒకరు రాయచోటి మరొకరు కడపలో ఉండి వారికి అందుబాటులో ఉన్న హాస్టల్స్కి వెళ్ళి బయోమెట్రిక్ వేసుకుంటూ హాస్టల్కి రాకుండా హాస్టల్లో ఉన్న వర్కర్లకు పెత్తనం ఇవ్వడంతో వీళ్ళు మెనూలో ఉన్నవి పెట్టకుండా వీళ్ళకు వచ్చినటువంటివి వండి పెడుతూ ఉన్నారు. తమ దయ నుంచి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె ఎస్సీ బాయ్స్ హాస్టల్కు పరిశీలించి రమ్మని కోరుతున్నాము. అది కంప్లైంట్. మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది నాకు ఫస్ట్ మీరు ఎందుకంటే దీనికి అందుబాటులో ఉండాలి కదా. మీరు కడపలోనో రాయచోట్లో ఉన్నారనేది వాళ్ళ కంప్లైంట్. మీరు కడపలో ఉన్నారా ఇక్కడ ఉన్నారా అనేది నాకు తెలియాలి. అందుబాటులో ఉన్నారు. సార్ కడపలో ఉంటాడు, నేను రాయచోట్లో ఉంటాను. ఇదైనా ఫ్యామిలీ అంటాడు, ఇంటికి పంపండి రమేష్ సార్ వాళ్ళ ఇంటికి అన్నాం. ఎక్కడ రమేష్ గారు మీరు ఫ్యామిలీ ఉన్నారా ఇక్కడ? వెళ్దామా ఇంటికి? కాఫీ ఇస్తారా? మీరు ఇక్కడ లేరు అంటే వరకు ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తా. ఉన్న విషయం చెప్తున్నా, మీరు ఇక్కడ లేరు లక్కిరెడ్డిపల్లెలో ఫ్యామిలీ అంటే మటుకు ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తారు. ఏం ములాదే లేదు. మీరు ఏదైనా ఉంటే చెప్పండి క్లియర్. అంతేగాని మీరు అడ్డకుతలు ముగిస్తే మటుకు ఊరుకోండి. ఓపెన్గా చెప్తాను. ఏమన్నా అనుకోండి, మీరు మంచి అనుకోండి చెడు. నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మీరు ఈ ఊర్లో లేరు, కడపలో ఉన్నారు, ఎక్కడో హాస్టల్లో పోయి బయోమెట్రిక్ పెడతా ఉంటారు అనేది నాకు వచ్చిన కంప్లైంట్. మీరేమో నొక్కి ఒకే నుంచి మర్రి చెట్టు త్వర చెట్టు అంటా ఉన్నారు. మంచిదే లేదు సార్, అమ్మ నాన్న ఇక్కడే సార్ ఉండేది లక్కిరెడ్డిపల్లెలో. ఎందుకు ఈ కథలు చెప్తారండి? పిల్లలు అందుబాటులో ఉండాలా? ఎంతమంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ? ఎంతమంది పిల్లలు? మన 66 ఇద్దరు వార్డెన్లు, 2 హాస్టల్స్ పక్కన పక్కన 2 హాస్టల్స్ అటెండెన్స్ వేస్తుందండి. చూద్దాం. అటెండెన్స్ వేరియేషన్ వచ్చిందంటే మటుకు ఖచ్చితంగా సస్పెండ్ చేపిస్తా. వేరే ములాదే లేదా. 2 అటెండెన్స్ తీసుకెళ్తాండి. మేము పిల్లల్ని ఎంక్వైరీ చేస్తాం. ఈరోజు సాయంత్రం దాకా నేనే ఉంటాం. మేము మీ సంగతి తెలిసే పోతాయి నుంచి. ఏం సార్ ఎందుకని మీరు ఏజ్డబ్ల్యూగా ఏంటి మీ బాధ్యత? ఎన్ని ఉంటాయండి మీ పదిలో? ఎన్ని హాస్టల్ ఉంటాయి? 12 హాస్టల్ కాదు సార్. ఇప్పుడు మీరు ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ లేకుండా ఆయన కడపలో ఉన్నారనేది మా కంప్లైంట్. కడపలో ఉండింది వాస్తవం సార్, కానీ వాళ్ళ సొంత లేటు ఇక్కడే. మీ హాస్టల్ ఎంత శ్రీనివాస్? మీ సార్ 59. అటెండెన్స్ లిస్ట్ మీదేదండి? చూడు నిన్న ఒక్కరోజే 7 మంది ఆబ్సెంట్. ఇంకా ఆబ్సెంట్ ఇచ్చి ఎక్కడ లేరు. చూడండి, నేను ఒక్కరోజే ఆబ్సెంట్ చేసినాం సార్. నేను ఇంతకుముందు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు వెళ్ళి పిల్లలు? 3rd to 7th సార్. 3rd to 7th. పోయి ఆ స్కూల్కి పోయి ఎంతమంది ఉన్నారు, ఈ పిల్లలు ఎంతమంది వచ్చినారు, ఎంతమంది రాలే అటెండెన్స్ కనుక్కోండి. అప్పుడు పోయి కోటి దా ఈ పిల్లలు ఇది ఇట్టే తీసుకోండి. అటెండెన్స్ తీసుకురండి. చూడండి, ఏజ్ రిపోర్ట్ రాయండి కంప్లీట్గా ఏందనేది ఇప్పుడు తెలుస్తా. వాళ్ళు ఏదైనా పిల్లలు ఆబ్సెంట్ అయినారు, ఇది కూడా ఈ అటెండెన్స్ లిస్ట్ తీసుకెళ్ళి అటెండెన్స్ లిస్ట్ ఈ 2 తీసుకోండి. ఇద్దరు వాళ్ళ డ్రైవర్ని తీసుకొని పోయి టక కనుక్కోండి రండి. ఇన్ని హై స్కూల్ ఇంకా 2-3 పోండి. పోయి అన్ని హాస్టల్ ఎంతమంది ఉన్నారు అంతా కనుక్కోండి. అప్పుడు మొత్తంకి ఉందాం. సాయంత్రం దాకా ఇబ్బంది లేదు. పోదాం ఇంటికి చూసుకోవడానికి ఏఎస్డబ్ల్యూ గారు మనకు వాళ్ళకి ఇచ్చిన అవకాశం. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తా ఎంత కష్టమవుతుంది కదండి. చూడండి, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం. మేము చేసినట్టు ఇమీడియట్గా రిపోర్ట్ రాసి సస్పెండ్ చేయాలి. మీరు ఇదేం లేదు. కమిషన్ ఇది. కమిషన్ యాక్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు రోజు ఉన్నారా నిజం చెప్పండి సార్, మీరు తప్పే ఉంది. హెడ్ మాస్టర్ని మీకు కావాలంటే ఏ పిల్లలు కావాలో వాళ్ళ అటెండెన్స్ నేను ఇస్తాను. ఆర్ వెంకటేష్, మొహమ్మద్ నవాజ్ అలీ 17 పిల్లలు కానీ హాస్టల్ ఉండరు. 10-15 మంది అనుకుంటాం సార్. హాస్టల్
మొత్తం మీద కలిపి కూడా 15 మంది లేదు అంటే 20 మంది లోపు 2 హాస్టల్ కలిపి కొనుక్కునేది. హాస్టల్ ఉండేది మీరు డైలీ ఉదయం సాయంత్రం పొద్దున్న సాయంత్రం దాకా నైట్ అంతా అక్కడ కొనుక్కుని 20 మంది, మిగతా వాళ్ళు లేరు. స్కూల్ దగ్గర 9 ఇక్కడి నుంచి పోవడం ఏంది, 9 స్కూల్ దగ్గర రావడం ఏందండి? 4 స్కూల్ నలంద స్కూల్ హై స్కూల్ ఉంటుంది సార్, కట్పే స్కూల్ ఉంటుంది, మోడల్ స్కూల్ ఉంటుంది. డిశ్చార్జ్ చేశారు మీరు, ఇంకా బుకాయిస్తా ఉన్నారు మీరు. మీతో పోతా నేను 4 వినండి, 4 స్కూళ్ళకు మీతో పోతా నేను. ఈడ నిన్న ఉంది కదా అటెండెన్స్, నిన్న మార్నింగ్ ఆ అటెండెన్స్ ప్రకారం వచ్చిండాలి కదా నిన్న. చూద్దామా, రిజైన్ చేస్తారా? తప్పులుంటే రిజైన్ చేస్తారా? మీరు తప్పులుంటే రిజైన్ చేస్తారా? ఏమండి, ఎవరు లేరండి పిల్లలు హాస్టల్లో స్కూళ్ళలో? రమేష్ గారు, స్కూల్లో ఎవరు లేరు పిల్లలు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వస్తా ఉన్నారంట అక్కడ. బాండి వీళ్ళని తీసుకొని బాండి, ఇంకా వీళ్ళు ఒప్పుకునేది లేదు. వీళ్ళని తీసుకొని బాండి. ఏ స్కూల్ ఎంత 4 స్కూల్ తిప్పుతారా? 4 స్కూల్ అంటే నేను రిజిస్టర్ తీసుకో. వీళ్ళిద్దరిని ఇంటికి పంపించినా ఊరుకునేది లేదు ఈరోజు. పాండి, మీరు ఇంటికి పోవాల్సిందే. ఏందో మీ కథ ఏందో తెలుసుకోవాల్సిందే ఈరోజు. కరెక్ట్ లేదులే. 4 స్కూల్ తిప్పుతారు కదా, 4 స్కూల్ తిప్పుతారు కదా, అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి. పాండి ఇంకా. బాబు, మీరు చేసేది మోసం. పిల్లలు కడుపు కొడతా ఉన్నారు, దోసుకుంటా ఉన్నారు ప్రభుత్వ సొమ్ము. సిగ్గుండాల జన్మ ఎత్తితే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే తమాషాలు అనుకుంటా ఉన్నారా? ఒకరికి ఆదర్శంగా ఉండాల్సింది మనిషి ఏందండి మీరు చేసేది? మీ 4 స్కూళ్ళల్లో ఉన్నారంటా ఉన్నారు మీరు. ఏం రమేష్ గారు, వెళ్దామా 4 స్కూళ్ళకు? ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపిస్తా. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అబద్ధమని తెలిసి ఈయన అరెస్ట్ చేపిస్తా. జేసీ గారు వస్తారు ఇప్పుడే. వెళ్దామంటా ఉన్నాడు కదా ఆయన. పాండి, ఇద్దరిని భయ అటెండెన్స్ తీసుకోండి. పాండి పాండి సార్, దా పోదాం, దా 4 స్కూల్ చెక్ చేసుకుందాం. రమ్మని చెప్పు, ఫస్ట్ ఏ స్కూల్లో చెప్పు. పోదాం. వీళ్ళ రెసిడెన్సీ లేరు, యాన్నో కడపలో రాయచోట్లో ఉన్నారు. ఏం సెట్ చేస్తారు సార్? మేము వచ్చినాక మీరేం సార్ సెట్ చేసేది? యాన్నో మేము విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ సెట్ చేయాలా? మీరు ఇక్కడ ఎందుకు అధికారులు అంటే మీరు వాళ్ళు అందరూ పంచుకుంటా ఉన్నారు 100% ఏంది అదంతా లేదండి. ఏమండి, ఏమి ఇంత దారుణమా? ఇంత అన్యాయానికి పాల్పడితే ఏం సార్? ఏమి నాకేమో అర్థం కావడంలే. 1 వీక్ కాదు సార్, ఏంది ఎందుకని మీ ఇష్టం వచ్చినట్టు? ఎందుకు మళ్ళీ కొత్త బిల్డింగులు? డీడీ గారు ఎందుకు కొత్త బిల్డింగ్ ఎందుకు పని లేకనా? ఎవరైనా ఉంటే కదా ఇక్కడ 15 మంది వండుకుంటా ఉన్నారు, 110, 120 మంది స్టూడెంట్స్ గాను. మీ అటెండెన్స్ ఏమో ఫుల్ ఫ్లెడ్జ్లో ఉంది. నాకు రిపోర్ట్ పెట్టండి మొత్తం. ఫస్ట్ మెమో ఇవ్వండి డీడీ గారు. డీడీ గారు దే ఆర్ వెరీ ఇర్రెగ్యులేటర్స్ ఉన్నాయి. నాకు మెమోలు ఇవ్వండి, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఉంటే నాకు ఫుడ్ కమిషన్కి నాకు రిపోర్ట్ రాయండి.